వెల్కమ్ టు జిల్ చాలా చల్లని కూల్ కూల్. రోజువారీ వంటలతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకి స్వాగతం పలకాలనుకుంటున్నారా? అయితే చూడండి జిల్ చాలా చల్లని కూల్ కూల్. మరి మీ సంధ్య వచ్చేసింది డిఫరెంట్ రెసిపీస్ తో. మరి అదేంటి అనుకుంటున్నారా? స్లాకర్ షేక్. మరి ఎలా తయారు చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. క్రీమ్ బిస్కెట్స్, పాలు, ఐస్ క్రీమ్, షుగర్ సిరప్, చాకో సిరప్. మరి స్లాకర్ షేక్ కి కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నారు కదా. మరి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్లెండర్ జార్ తీసుకుందాం. స్లాకర్ షేక్ అనగానే మీకు పేరు చాలా డిఫరెంట్ గా, కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి మాత్రం రెగ్యులర్ అండి. మనం తింటూ ఉంటాము, త్రాగుతూ ఉంటాం కదా. మిల్క్ మనకి అవైలబుల్ లో ఉంటుంది, చాకో బిస్కెట్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి, క్రీమ్ బిస్కెట్స్ కూడా, అలాగే చాకో సిరప్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది కదా. మరి పేరును చూసి మాత్రం భయపడకండి, చాలా ఈజీ ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనము ఈ చాకో బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ ని ఒకసారి బ్లెండ్ జార్ లో వేసేద్దాము, బ్లెండ్ చేద్దాం మనం. దీంతో ఒకసారి వీటిని ఇలా దంచేసేయండి. పిల్లలు బాగా ఇష్టపడుతూ తింటుంటారు కదా. మిల్క్ తాగిన వాళ్ళకి ఇలాంటి స్లాకర్ షేక్ ఇస్తే కనుక ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా కళ్ళు మూసుకొని తాగేస్తారండి. సో ఒక అన్నీ వేసేద్దాము. సో ఈ బిస్కెట్స్ అనేవి మనము ఇలా దంచేసుకొని పొడి చేసేసుకుందాం మనం. దీంట్లో ఇప్పుడు మనం మిల్క్ ని యాడ్ చేద్దాం. పాలు చాలా హెల్దీ, మంచి బోన్స్ కి కాల్షియం కూడా మనకి పాల ద్వారా అందుతూ ఉంటుంది. ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ. సో ఈ క్వాంటిటీ పాలను నేను తీసుకొని దీంట్లో యాడ్ చేశాను. ఓకే, ఒకసారి మిక్స్ చేద్దాము. లైక్ కొంచెం ఇలా కలిపేయండి. ఇవన్నీ మనకి ఇంట్లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, మనం ఇంట్లో అవైలబుల్లోనే ఉంటాయి. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చల్లగా ఉండాలి, కొంచెం ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలి, ఇంకా బాగుండాలి అంటే దీనికి ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నామండి. ఐస్ క్రీమ్ ఒక్క నిమిషం అండి. సో మనం ఐస్ క్రీమ్, వెనిలా. సో ఈ ఫ్లేవర్ అందరూ రెగ్యులర్ గా ఎక్కువగా తింటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ మిల్క్ ఏదైతే ఈ ఇంగ్రీడియంట్ ప్రాసెస్ ఉందో, ఈ ప్రాసెస్ లో యాడ్ చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. సో వెనిలా ఐస్ క్రీమ్ ని నేను యాడ్ చేశాను కొంచెం. సో మొత్తం క్వాంటిటీని నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. వెనిలా కూడా మనకి రెగ్యులర్ గా మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా మనము ఈ ప్రాసెస్ అనేది నేర్చుకోవచ్చు. సో దీంట్లో మరి వెనిలా యాడ్ చేసాము, మిల్క్ యాడ్ చేసాము, చాకో బిస్కెట్స్ యాడ్ చేసాము. మరి ఇంకొంచెం స్వీట్ కావాలి కదండి. స్వీట్ కావాలంటే షుగర్ సిరప్. సో మనం ఈ షుగర్ సిరప్ ని కూడా ఈ దీంట్లో యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. సో ఐస్ క్రీమ్ యాడ్ చేసాము, ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి మనకి ఫైనలీ ఈ కలర్ వచ్చింది. లైక్ థిక్గా కూడా మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుందాం. దీంట్లో తెలుసు కదండి చాకో సిరప్, రెగ్యులర్ గా మనకి ఇది మార్కెట్ లో కూడా కనిపిస్తుంది. ఇది కొంచెం డిఫికల్ట్ అయినా ఈజీగా మనకి ఎక్కడైనా దొరికేస్తుంది. కాబట్టి ఈ చాకో సిరప్ తీసుకొని ఈ గ్లాస్ లో మనం ఇలా వేసేసుకుందాం. ఎక్కువగా ఈ కాంబినేషన్ లైక్ ఈ రెసిపీస్ అనేవి ఎక్కువగా యుఎస్ లో యూస్ చేస్తూ ఉంటారండి. సో ఇలా మనం ఈ చాకో సిరప్ ని దీంట్లో యాడ్ చేసేసాము లైక్ ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేద్దాం. వావ్, కలర్ మాత్రం లైక్ ఒకలాంటి కాఫీ కలర్ మనకు కనిపిస్తుందండి. ఇది కూడా థిక్ గా ఉంది. చాలా మంది మిల్క్ స్మెల్ అనగానే కొంచెం ఏ విధంగా ఇరిటేట్ అవుతారు కదా. అలాంటి వారి కోసం దీంట్లో చాకో ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల చాలా ఆ మిల్క్ ఫ్లేవర్ అనేది మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇలా ఈ విధంగా ట్రై చేస్తూ ఇస్తే కనుక అందరూ ఇమీడియట్ గా తాగేస్తారు మనకి. ఓకే, సో ఈ విధంగా వేసేసాము. ఫైనల్ ఇప్పుడు టాపింగ్ మీద మనము విప్పింగ్ క్రీమ్ వేద్దాం. సో విప్పింగ్ క్రీమ్ కూడా మనకి రెగ్యులర్ గా ఎక్కువగా కనిపిస్తుందండి, ప్రతి ఒక్కరు యూస్ చేస్తున్నారు నవే డేస్. కాబట్టి దీన్ని తీసుకొని మనం ఈ విధంగా లైక్ పైన లేయర్ ని ఇలా చేస్తూ డిజైన్, లైక్ మీకు నచ్చిన డిజైన్స్ కానీ లైక్ ఇలా టాపింగ్ చేయడం కానీ చేస్తే మనకి కొంచెం అలా నోటికి అతుక్కున్నట్టుగా ఉంటుంది. స్పూన్తో కూడా తినొచ్చు. కొంతసేపు అలా తాగుతూ తింటూ ఉంటే టేస్ట్ భలే డిఫరెంట్గా ఉంటుంది. రొటీన్కి విభిన్నంగా ఉంటుంది మనకి టేస్ట్ వచ్చేసి.
దాన్ని ఇప్పుడు ఇంత స్పెషల్ గా తయారు చేసాము. పేరు కూడా స్లాకర్ షేక్, చాలా డిఫరెంట్ గా ఉంది. మరి అట్ ద సేమ్ టైం మనం దానికి గార్నిష్ కూడా చూపించాలి కదా. నేను డిఫరెంట్ గార్నిష్ చూపిస్తానండి మీకు. డిఫరెంట్ గార్నిష్ ఏం లేదండి, ఇందాక మనం ఏవైతే చాకో బిస్కెట్ యూస్ చేసామో దాన్నే హాఫ్ కట్ చేశాను. కట్ చేసి లైక్ ఎవరైనా స్పెషల్ గెస్ట్ అలా వచ్చినప్పుడు వాళ్ళకి మనం స్పెషల్ గా చూపించాలి అంటే గనక ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా హాఫ్ చేసేసి నేను ఈ విధంగా డిజైన్ చేశాను. వావ్, చూసారు కదా, లుకింగ్ వైజ్ అయితే అల్టిమేట్ కదా అండి. చాలా బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది మనకి. మరి చూడ్డానికే ఇలా అనిపిస్తే ఇంకా తాగితే తింటే పైది ఎంత సూపర్ గా ఉంటుందో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా సూపర్ గా ఎమ్మీగా ఉందండి. లైక్ చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో, త్రాగితే కూడా అంతే కలర్ఫుల్ గా, అంతే టేస్టీగా, అంతే యమ్మీగా ఉంది. స్లాకర్ షేక్ తయారీకి కావలసిన పదార్థాలు: క్రీమ్ బిస్కెట్స్, పాలు, ఐస్ క్రీమ్, షుగర్ సిరప్, చాకో సిరప్. స్లాకర్ షేక్ తయారు చేయు విధానం: ముందుగా బ్లెండ్ జార్ లో బిస్కెట్స్ వేసి దంచుకోవాలి. ఇందులో పాలు, ఐస్ క్రీమ్, షుగర్ సిరప్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో చాకో సిరప్ వేసి బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసుకొని క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే స్లాకర్ షేక్ రెడీ. మరి ఇంకో రెసిపీ కూడా నాకు కావాలి. మరి నేను ఒక డిఫరెంట్ జ్యూస్ కావాలి అనుకున్నాను కదా, మరి అదేంటి అనుకుంటున్నారా? ఇరానీ షర్బత్. ఇరానీ షర్బత్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తేనె, రోజ్ వాటర్, రోజ్ సిరప్, సబ్జా గింజలు, షుగర్ సిరప్, నిమ్మరసం. బ్లెండర్ ఇది తీసుకుందాము. షర్బత్ లో వాటర్ మనం రెగ్యులర్ గా యూస్ చేస్తాము. దెన్ ఇదండి సబ్జా గింజలు. సబ్జా గింజలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ సబ్జా గింజలు అనేవి వాటర్ లో నానుతూ ఉన్నాయి. లైక్ తులసి ఆకులు ఎంత మంచిదో హెల్త్ కి, ఈ సబ్జా గింజలు కూడా అంతే మంచివండి. ఓకే, ఇలా మిక్స్ చేద్దాం. మనం కొంచెం ఈజీగా సోక్ అయిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఓకే లెమన్, తెలుసు కదా, లెమన్ యాడ్ చేస్తాం. లెమన్ లో మనకి సి విటమిన్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది. బాడీకి ఏ విధంగా మనం కొన్నిసార్లు యూస్ చేస్తూ ఉంటామో త్రాగితే కూడా అంతే అడ్వాంటేజ్ అండి. చూసారా అండి, సబ్జా గింజలు చూడడానికి చిన్నగా నల్లగా ఉండేవి. ఇప్పుడు చూస్తే దీంట్లో వాటర్ లో వేసాక అవి వైట్ గా అయిపోయాయి. లైక్ సగ్గుబియ్యం లాగా ఇవి ప్రాసెస్ వచ్చేసిందండి మనకి. సో ఇలా అనడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా కొంచెం ఇలా నలిపేస్తే కొంచెం జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, లెమన్ ని తీసుకున్నాం. మనము లెమన్ ని స్క్వీజ్ చేద్దాం ఇప్పుడు. హెల్త్ పరంగా కూడా ఈ రోజ్ వాటర్ ని యూజ్ చేయొచ్చండి. సో ఈ రోజ్ వాటర్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము. ఓకే, యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేద్దాము. ఇరానీ షర్బత్, రెగ్యులర్ గా మనం ఇరానీ టీ అని ఎక్కువగా వింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం, టేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇరానీ షర్బత్ పేరు కూడా చాలా స్టైలిష్ గా, స్పెషల్ గా ఉంది. ట్రై చేసి తాగితే గనక ఇంకా 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 స్పెషల్ గా ఉంటుంది. సో ఫైనల్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము. అట్ ద సేమ్ టైం హనీ తెలుసు కదా, బ్యూటీకి బ్యూటీ, హెల్త్ వైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హనీని యూజ్ చేస్తున్నాను నేను దీంట్లో. ఓకే, తేనెని యాడ్ చేసేసాము. సో ఇలా మిక్స్ చేసేసి ఒకసారి కలిపేసి యాడ్ చేసేసుకుందాం. మరి చల్లదనం కోసం మనము ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలి కదా, ఒక్క నిమిషం. ఓకే, సో ఫైనల్లీ మన ఐస్ క్యూబ్స్. సో ఈ ఐస్ క్యూబ్స్ ని కూడా మనం యాడ్ చేసుకుందాము. ఎందుకంటే స్వీట్, పులుపు అన్ని యాడ్ అయినప్పుడు ఆ చల్లదనం యాడ్ అయితే ఆ మజానే వేరు కదా అండి. సో ఫైనల్లీ ఈ విధంగా నేను ఆల్ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసేసాను, మిక్స్ చేసేసాను. ఓకే, గ్లాస్ తీసుకుందాం. వావ్, సో రోజ్ సిరప్ ని నేను ఈ గ్లాస్ లో వేస్తున్నాను. చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఇలా మిక్స్ చేసిన ఇరానీ షర్బత్ ని నేను ఈ గ్లాస్ లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూసారు కదా, రోజ్ సిరప్ వల్ల మనకి ఈ గ్లాస్ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సబ్జా అనేవి పైన తేలాయి. ఎట్ ద సేమ్ టైం ఐస్ క్యూబ్స్ కూడా మనకి చల్లదనాన్ని ఇస్తుంది. తేనె కూడా యాడ్ చేసాము. సో ఆల్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కదా, మరి ఒకసారి
చేశాను ప్రాసెస్, టేస్ట్ కూడా చూడాలి కదా. సో ఇలా చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని గార్నిష్ చేద్దాం. లైక్ రోజ్ సిరప్తో ఏ విధంగా కలర్ని హైలైట్ చేసామో, సో ఈ గులాబీ రేకుల్ని యూజ్ చేసి నేను ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను. అసలు మనం ప్రతి ఒక్క ఫంక్షన్కి కానీ, పార్టీస్కి కానీ, ఫ్లవర్స్తో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అంటే చెప్తూ ఉంటాం కదా అండి మనం. అలా దీనికి కూడా మనము ఇలా గార్నిష్ చేసుకొని స్పెషల్ డ్రింక్గా ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి ఇస్తే కనుక చాలా బాగుంటుంది. లైక్ స్పెషల్గా ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా రోజ్ పెటల్స్తో మనం గార్నిష్ చేసుకుందాము. మరి గార్నిష్ చేసుకున్న తర్వాత ఇంకేంటి ప్రాసెస్ తెలుసు కదా, టేస్ట్ చేయడమే. మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది, లైక్ పింక్ కాంబినేషన్. ఒకసారి టేస్ట్ చూద్దాము. చాలా 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 సూపర్గా ఉందండి. ఇరానీ షర్బత్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది, స్పెషల్గా కూడా ఉంది, లైక్ కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇరానీ షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు: తేనె, రోజ్ వాటర్, రోజ్ సిరప్, సబ్జా గింజలు, షుగర్ సిరప్, నిమ్మరసం. ఇరానీ షర్బత్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బ్లెండ్ జార్ లో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో సబ్జా గింజలు, నిమ్మరసం, రోజ్ వాటర్, తేనె, ఐస్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో రోజ్ సిరప్ వేసి బ్లెండింగ్ జార్ లోని మిశ్రమాన్ని పోసుకొని గార్నిష్ చేసుకుంటే ఇరానీ షర్బత్ రెడీ. మరి ఇది వాటి డిఫరెంట్ రెసిపీస్. మరో థ్రిల్ అనిపించే జిల్ ఎపిసోడ్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. యాపిల్ బేక్డ్ హబ్. పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో కాన్సెప్ట్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంది.